మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చదువుకుందాం ఆ మాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ దినాన ప్రత్యేకంగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం ఇవ్వాలా. దేవుడు గొప్ప అద్భుత కార్యము, గొప్ప ఆశ్చర్యకార్యం చేయాలి. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన పితరుడైనటువంటి మోసే తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రక్షింపబడినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, పాపక్షమాపణ నీవు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి నీవు, నేను ఈ రాత్రి వేళ మనమందరం కూడా ప్రార్థన చేయాలా. వెలిగెత్తి ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, ఆయనకు మొరపెట్టుకోవాలా, ఆయనకు విజ్ఞాపన చేయాలా, ఆయన్ని బ్రతిమలాడుకోవాలా. మోసే తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడట? ఆయనను బ్రతిమలాడుతూ ఉన్నాడట. ఎంత బ్రతిమలాడుతున్నాడయ్యా! ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించి తీసుకుని వచ్చావు కదయ్యా. అరణ్య మార్గముల నుండి తీసుకుని వెళుతున్నావు, నిజమే. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలని నీ ప్రణాళికలో ఉన్నది. కానీ ఒకవేళ ఈ అరణ్యములోనే నీ కోపము రేగి వారిని చంపినట్లయితే, వారిని నాశనం చేసినట్లయితే, ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? అందుచేతనే వీరిని విడిపించి చంపడానికి తీసుకుని వెళ్ళారా అని అనుకుంటారు కదయ్యా. దయతో క్షమించయ్యా, వారి దోషాలని క్షమించయ్యా, వారు లోబడేటట్టుగా అయ్యా నీకు స్తోత్రములు, మీ గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయి నాయనా అని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రము క్షమించే దేవుడు కాదు. ఒకవేళ అనుకుంటాం, మనం ఎవరూ చూడట్లేదే అనుకుంటాం, కానీ మన మనసులో ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రజల్ని చూశాడట, ఇజ్రాయేలీల్ని చూశాడట. ఈ రాత్రి వేళ మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు కూడా నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మన తలంపులను ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, లోబడేవాడిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు లోబడినట్లయితే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ ఉండి ఆయనకిష్టమైనటువంటి పని చేసే వాడివిగా ఉంటావు. నువ్వు లోబడకపోయినట్లయితే నీ సొంత ఆలోచనతోనే నువ్వు పని చేస్తావు ప్రియులారా. ఇజ్రాయేలీలు తలంపులు ఎలాంటివంటే వారి సొంత ఆలోచనలతో, వారి ఇష్టానుసారంగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుడు మనకు ప్రశ్న వేసేది ఏంటంటే, నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ సొంత ఆలోచనతో ఉన్నావా, లేకుంటే నీ సొంత తలంపులతో ఉన్నావా, లేకుంటే దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు దేవునికి విధేయత కలిగి ప్రార్థన చేస్తున్నావా, బ్రతిమాలుకుంటున్నావా? నీ అవసరతల కోసం, నీ అక్కరల కోసం, నీకు కావలసినటువంటి ప్రతి దాని కోసం తండ్రిని ఏం చేయాలట? మనమందరం కూడా బ్రతిమిలాడుకోవాలట, విజ్ఞాపన చేయాలట, అడగాలట. దేవా నాకు ఇది కావాలయ్యా, దేవా నాకు అది కావాలయ్యా, దేవా నాకు ఇది కొదువుగా ఉంది ప్రభువా, దేవా ఇది నాకు కావాలి నాయనా, నువ్వు ఈ ప్రభువా, ఇదిగో నీ చిత్తానుసారంగా నేను అడుగుతున్నాను ప్రభువా అని మనము అడిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విని ప్రతిఫలమిచ్చే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇజ్రాయేలీలంతా కూడా ప్రార్థన చేశారట, మా మీదికి ఒక గొప్ప రాజు కావాలి, ఆ రాజును మాకు నియమించని ప్రార్థన చేసినప్పుడట సమూయేలుతో దేవుడు చెప్పాడట, నువ్వు వెళ్ళి ఎవరిని అభిషేకించమన్నాడు? సౌలుని అభిషేకించమన్నాడు. దేవుడే చెప్పాడు సౌలుని అభిషేకించమని. కానీ సౌలుని అభిషేకించిన తర్వాత దేవుని మాట సౌలు వినాలా వద్దా? వినాలా. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలా, ప్రజల్ని పరిపాలించాలా. తను రాజుగా ఉన్నవాడు,
దేవుని యందు భయం కలిగి ఉండాలా, ప్రజలకు అది నేర్పించాలా, ప్రజలను విధంగా నడిపించాలా. అప్పుడు దేవుడు సంతోషపడి ఆయన ఆనందించే దేవుడు అయింటున్నాడు. సరే, సమూయేలుతో చెప్పాడు, నువ్వు ఆశీర్వదించమని. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. చూడండి. ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఏం చేయడట? విడనాడడు. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని చెప్తున్నాడు అక్కడ దేవుని వాక్యంలో. చూడండి, దేవుని వాక్యంలో 9వ వచనం చదువుకుందాం. చూడమ్మ, అక్కడ 9వ వచనం. అయితే వారు తన దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని అమ్మివేయగా యుద్ధము చేసిరి. మేము యెహోవాను విసర్జించారట. దేవునికి విరోధమైనటువంటి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రియులారా. అక్కడ చూసినట్లయితే ప్రియులారా, అక్కడ రాజును నియమించాడు. రాజును నియమించినప్పుడు తను చేసినటువంటి పని ఏంటంటే, అభిషేకించిన తర్వాత దేవుడు చేయొద్దన్నటువంటి పనిని అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అక్కడ చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి, నేను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించాను, తనను నియమించిన వాడు నా మాట వినకుండా తన ఇష్టానుసారంగా చేస్తున్నాడని దేవునికి కోపము వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నువ్వు రాజుగా ఉండటానికి వీలు లేదని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజమే, దేవుడు అభిషేకించినప్పుడు, దేవుని కుమారుడుగా చేయబడినప్పుడు, దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే తనకు కావలసినటువంటి ప్రతీది కూడా ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచనలతోనే చేసినట్లయితే, మాటలు వినకుండా చేసినట్లయితే దేవుడు వారి మీద నుండి ఆ యొక్క ప్రేమను తీసివేసే దేవుడు అయి ఉంటున్నాడు, ఆత్మను తీసివేసే దేవుడు అయి ఉంటున్నాడు, అభిషేకాన్ని తీసివేసే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేది ఏంటంటే, దేవునికి లోబడే వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కుమారులుగా ఉన్నట్లయితే, దేవుని కుమార్తెలుగా ఉన్నట్లయితే ఆయన మాట వినేవారిగా ఉంటాం, ఆయనకు లోబడే వారిగా ఉంటాం, ఆయన చిత్తానుసారంగా నడిచేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి దేవుడు తన కృపనిస్తాడని అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడుచున్నటువంటి మాటలు ఏంటనే. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన నా మట్టుకు నేను మరి ఎక్కువగా ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను, ఆ శ్రేష్టమైన చక్కని మార్గమును మాకు బోధించును అని ఇక్కడ పలుకుతున్నటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రియులారా. మన జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో కూడా దేవుని మాటలు వినేటట్టుగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటట్టుగా మనం ఉన్నట్లయితే మనకును, మన కుటుంబానికి, మన బిడ్డలకి గొప్ప మేలు చేసే దేవుడు అయ్యింటున్నాడు. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యింటున్నాడు. ఒకానొక సమయంలో ప్రియులారా, నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. అప్పుడు మా కుమారుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్
ఆ ఎంట్రన్స్ జరుగుతూ ఉంది పిల్లారా. ఎగ్జామ్కి వెళ్ళాడు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఎవరికి వారి కాలేజీకి వచ్చారు. విజయవాడ కాలేజీకి నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరు కూడా బస్సులో ఎగ్జామ్ రాయటికి వెళ్తున్నారు. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్లో సీటు దొరుకుతుంది. సరే ప్రార్థన చేసి పంపించాను. అందరూ కూడా బస్సులో వెళ్ళిపోయారు. నేను రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకుని మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎన్ని గంటలు ఎగ్జాము? 3 గంటల సేపు ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళు బస్సులో వెళ్ళి ఇంకొక కాలేజీలో దిగిన తర్వాత ఎన్ని గంటల నుండి ఎగ్జామ్? పలానా టైం నుండి పలానా అప్పటి వరకు ఎగ్జామ్. సరే నేను రూమ్లోకి వెళ్ళి ఆ డోర్ పెట్టుకొని ప్రార్థన ప్రారంభించాను. 3 గంటల సమయంలో ఆ 3 గంటల సమయం కూడా ఎడతెగక ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, ఇదిగో నన్ను మమ్మల్ని ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవా, రక్షణ దినము నుండి నేటి దినం వరకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు, ప్రయాసపడి కష్టపడి బిడ్డలను చదివించుకొని గొప్పవారిని చేయాలి, ప్రయోజకం చేయాలని నీ మీద ఆశ కలిగి ఉన్నటువంటి వారమైంటున్నాం. ప్రభువా, నువ్వు గొప్ప అద్భుత కార్యం చేయను ఆయన, గొప్ప ఆశ్చర్యకార్యం చేయను ఆయన, జ్ఞానంతో నింపిన ఆయన, ఆలోచనతో నింపిన ఆయన, వివేకంతో నింపిన ఆయన, తెలివితేటలతో నింపిన ఆయన, ఎగ్జామ్లో అత్యధిక విజయం దయచేయను ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రియులారా, ఆ 3 గంటలు సమయము ప్రార్థన చేసి తిరిగి మరలా వాళ్ళు రూమ్కి వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాను. వచ్చి డోర్ కొట్టాడు. డాడీ అని నేను డోర్ తీశాను. ఆ రూమ్లో నుండి బయటకు వచ్చాను. ఎట్లా ఎగ్జామ్ రాసాడు? బాగానే రాశాను డాడీ అని చెప్పాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో సీట్ దొరకాలి. అప్పుడు కాలేజీలు లేవు ప్రియులారా. 3 కాలేజీలు మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థన వినే దేవుడు అయింటున్నాడు. ఎందుకనగా మనం దేవుని బిడ్డలుగా చేయబడి దేవుడు మనకు కృప ఇచ్చిన తర్వాత మనం ఆయనకు లోబడాలా, ఆయన బిడ్డలుగా ఉండాలా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఒక తల్లి ప్రార్థన చేస్తే నీ తండ్రి పాపాలు ఎక్కువగా ఉన్నాయి, క్షమించబడవని చెప్పాడు. ఒక కుమారుడు తన కుమారుడు మరి ప్రార్థన చేసినట్లయితే గొప్ప అత్యధిక విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఇంజనీరింగ్లో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు 3000 ర్యాంకు వచ్చినట్టుగా ఉంది. 3000 ర్యాంక్ వస్తే 2 కాలేజీలే ఉన్నాయి. అన్ని కాలేజీల్లోకి ఇంటర్వ్యూస్కి పిలిచారు. వెళ్ళాం. మేము హైదరాబాద్ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కాలేజీలన్నీ కూడా సీట్లు అయిపోయినాయి అన్నారు. మాకంటే ముందుగా అందరికీ దొరికినాయి. ప్రియులారా, దొరికినప్పటికీ ప్రార్థన చేసాం. ప్రభువా, నువ్వు దేవుడు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నిన్ను ఆశ్రయించినప్పుడు గొప్ప మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు అని ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీ అన్నీ అయిపోయినాయి, పేమెంట్ సీట్లు ఉన్నాయని అన్నారు. పేమెంట్ సీట్ కాదు, నాకు ఫ్రీ సీట్ కావాలని అడిగాను. అడిగినప్పుడు ఫ్రీ సీట్లు లేవన్నారు. అయ్యా సరిగ్గా చూడండి తప్పుకోకుండా అని నేను మాట్లాడినప్పుడు ఆ సమయంలోనే కడప ఇంజనీరింగ్ కాలేజీలో మరి సీటు తీసుకున్నటువంటి ఒక మనిషి ఈ కడప కాలేజీ చాలా దూరం ఉంది, ఈ సీటు నాకు అవసరం లేదు అని మానేసుకొని తిరిగి వెళ్ళిపోయాడండి. మేము వెళ్ళాం చూడమన్నప్పుడు కడపలో ఒక కాలేజీ ఉంది, ఒకే ఒక సీట్ ఉంది, మీరు వెళ్తారా అక్కడికి అని అడిగాడు. అడిగినప్పుడు మేము అన్నాం, ఎక్కడికైనా పర్వాలేదు మేము వెళ్తాం, నాకైతే సీట్ కావాలా అని అక్కడ అన్నప్పుడు ఇదిగో కడప కాలేజీలో ఇంజనీరింగ్ సిటీలో అక్కడ ఇంజనీరింగ్ సీట్ ఇస్తున్నాం, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు దేవుని బట్టి నేను సంతోషించి ఆనందించి ఆనందములతో తిరిగి వచ్చాం. అక్కడ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళేటప్పుడు ఆదిలాబాద్ నుండి మంచిర్యాల నుండి ట్రైన్లో వచ్చేటప్పుడు భయంకరమైనటువంటి జ్వరంతో వచ్చా. నేను భయంకరమైన ఆ జ్వరంతో 103, 104 అట్లా జ్వరం వచ్చినప్పుడు ఒకరి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. భయంకరమైనటువంటి జ్వరంతో కన్ను మూసి తెరవకుండా ఉన్నా. అయినప్పటికీ ఆ విధంగానే ప్రార్థన చేసుకుంటూ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప అద్భుత కార్యం చేసినటువంటి దేవాది దేవుడు. ఇంజనీరింగ్లో సీట్ ఇప్పిస్తే ఎంతో సంతోషపడ్డాం, ఎంతో ఆనందపడ్డాం. దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి లోబడి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి విధేయత కలిగి ప్రార్థన చేసినప్పుడు నీవేదడిగినా కానీ నువ్వు అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికమైన దాన్ని యేసుక్రీస్తు నామంలో ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు,
ఆయన మాట తప్పని దేవుడు. ఈ దినాన ప్రత్యేకంగా నీవు నేను మనమందరం కూడా దేవునికి లోబడేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాట వినేవారిగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఇజ్రాయేలీలు చూసినట్లయితే లోబడనల్లటువంటి వారిగా ఉన్నారు. లోబడనల్లనటువంటి వారు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి పడి గమ్యస్థానానికి చేరనటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా. అదేవిధంగా ఈ దినాన దేవుడు మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నీవు నేను మనము దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి లేకపోయినట్లయితే, దేవుని మాట వినకపోయినట్లయితే, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయకపోయినట్లయితే ప్రార్థన ప్రతిఫలము దొరకదు ప్రియులారా. కాబట్టి రాత్రి వేళ నీవు నేను చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేను నీకు లోబడి ఉండేటట్టుగా నన్ను నీ ఆత్మ చేత నింపు ప్రభువా. నన్ను నీ ఆత్మ చేత నింపి ప్రభువా మీకు లోబడి మీకు విధేయత కలిగి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి, నీ కుటుంబంగా జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి అని ఈ రాత్రి వేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ప్రార్థన విని ప్రతిఫలమిచ్చే దేవుడు. నోవాహు కుటుంబంలో చూసినట్లయితే ప్రియులారా, ఎంతమంది లోబడ్డారు దేవుని మాటకి? లోబడినటువంటి ప్రజలుగా ఎంతమంది ఉన్నారు? తన కుటుంబం అంతా లోబడింది కాబట్టి ఆ దినాన ఆ యొక్క భయంకరమైనటువంటి జలప్రయాణం నుండి తప్పించబడి వారు క్షేమముగా రక్షింపబడ్డారు ప్రియులారా. 120 సంవత్సరాలు ఆ ప్రజలకు బోధించినా కానీ ఆ ప్రజలందరూ లోబడినటువంటి వారుగా ఉన్నారు. లోబడినటువంటి వారందరూ కూడా ఆ జలప్రళయములో నాశనమైపోయినట్లుగా మనం ఎరుగుదాం ప్రియులారా. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబము, లోతు బిడ్డలు దేవుని మాట విని బయలుదేరినప్పుడు ప్రియులారా వారందరూ బయటికి వచ్చారు. తనలో లోబడకుండా తన భార్య మాత్రము లోకం వైపు చూసినట్లుగా మనం ఎరుగుదము. శ్రమలలో నాశనం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. తన ఉన్నటువంటి వారు పరిస్థితి బయటకు వచ్చారు, తర్వాత జరిగింది వేరే. కాబట్టి ప్రియులారా, ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము దేవునికి లోబడేటటువంటి వారిగా ఉండాలా, దేవునికి విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. నీ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా విని మేలు చేయబోతూ ఉన్నాడు. ఏది ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఇవ్వబోతూ ఉన్నాడు. ఏది ఆశ కలిగి నువ్వు కన్నీటితో మొరపెట్టుకుంటున్నావో మొరలు విని ఆ ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఎంతోమంది ప్రతిఫలం పొందుకొని, దీవెనలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని సంతోష ఆనందములతో ఆయన స్తుతించిన వారు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు వారి కుటుంబంలో చూసినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు పిల్లారా. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు లోబడుతున్నావా దేవునికి? నువ్వు లోబడినట్లయితే ఏం చేయాలా? ఏ విధంగా దేవుని సన్నిధికి రావాలా? నువ్వు లోబడితే ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలా? ఏ విధంగా విధేయత కలిగి ఉండాలా? ఏ విధంగా క్రమముగా ఉండాలా? నువ్వు ప్రార్థన ఏ విధంగా చేయాలా? ప్రతిఫలం ఏ విధంగా పొందుకోవాలా? దేవుడు మనకి దేవుని ఆత్మచేత నేర్పిస్తాడు. నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే గొప్ప మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నటువంటి దేవాది దేవునికి మనము విధేయులమై ఉండాలని, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన సొత్తుగా, జనాంగంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృపను మనం అందరం పొందుకొని ఈ రాత్రి వేళ మనము 10 గంటల వరకు ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రతి వారు కూడా దేవునికి విధేయత కలిగి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని కృపచేత నింపబడి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడు. లేకపోయినట్లయితే నువ్వు ఆ విధంగా నీ సొంత తలంపులతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన వినడు ప్రియులారా. అందుచేతనే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయంలో చూడండి, 15-16 వచనంలో, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా కానీ వినను. ఇక్కడ చూసినట్లయితే మీరు బహుగా ప్రార్థన చేసినా కానీ నేను వినను. ఎందుకని వినను అంటున్నాడంటే, మీ సొంత ఆలోచనలతో మీరున్నారు, మీ సొంత తలంపులతో ఉన్నారు. దేవుని ఆత్మ చేత,
దేవుని ఆత్మచేత నింపబడి దేవునికి లోబడినటువంటి వారిగా ఉన్నట్లయితే మీ ప్రార్థన దేవుడు వినడు. దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు దేవునికి విధేయుడు కలిగి దేవుని యందు భయము కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన విని ప్రతిఫలము చేసే దేవుడు. ఈ రాత్రి వేళ నీవు నేను కూడా విధేయులమై దేవుని ఆత్మచేత నింపబడిన వారమై అలాంటి ప్రార్థన చేసినట్లయితే ప్రతిఫలమిచ్చే దేవుడు. కాబట్టి అట్టి కృపను మనందరిపైన దేవుడు కుమ్మరించి అట్టి ప్రార్థన చేసి ఆయన దాచి ఉంచినటువంటి మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.